నమస్కారం. అనేక సామాజిక ఉద్యమాలకు వేదికైన తెలంగాణ రాష్ట్ర సాధనకు క్రియాశీల పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా గత కొంతకాలం గిరిజన తెగల మధ్య చిచ్చుపెట్టి కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, కొంతమంది తమ స్వార్థ రాజకీయాల కోసం అన్నాదములుగా కలిసిమెలిసి ఉంటున్న గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్ర పన్నుతున్నారు. దీన్ని పసిగట్టి ముఖ్యంగా గిరిజన లంబాడి విద్యార్థులు, మేధావులు, యువత, ఉద్యోగులందరూ శాంతియుతంగా మనమందరం ఐక్యమత్యంగా ఉండి మన జాతి ఆత్మగౌరవం మీద, మన జాతి అస్తిత్వం మీద దాడి చేస్తున్న కొంతమంది విద్వేషపూర్వకంగా రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడుతున్న కుట్రదారుల గువ్వ పగలే విధంగా, వాళ్ళ చెంప జల్లుమనే విధంగా సామాజిక అంశాలతో రాజ్యాంగబద్ధంగా గుర్తించబడిన గిరిజన లంబాడిలో మనం కేవలం మన ఆత్మగౌరవాన్ని కించపరచడానికి, సమాజంలో మనల్ని అవమానపరచడానికి, సమాజంలో మనల్ని ఇబ్బంది పెట్టాలని కొంతమంది కుట్రలకు పాల్పడుతున్నారు. వారి కుట్రలను పటాపంచలు చేయాలంటే విద్యార్థులుగా, మేధావులుగా, ఉద్యమకారులుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే క్రియాశీల పాత్ర పోషించామో మళ్ళొక్కసారి ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా ఆనాడు క్రియాశీల పాత్ర పోషించిన ఉద్యమకారులం అందరం ఏకమయ్యి గిరిజన లంబాడి సమాజానికి పిలుపునివ్వబోతున్నాము. గిరిజన లంబాడి సమాజం ఐక్యమత్యంగా గిరిజనులకు ఎవరైతే రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడుతున్నారో వాళ్ళ కుట్రలను పటాపంచలు చేసి గిరిజన లంబాడి జాతికి ఉస్మానియా యూనివర్సిటీకి వేదికగా ఒక భరోసాను ఇవ్వబోతున్నాము, ఒక కార్యాచరణను ప్రకటించబోతున్నాము. భవిష్యత్తులో గిరిజన లంబాడి జాతుల మీద ఎవరైనా కుట్రలు చేయాలనుకున్నా, అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీ అయిన సోయిలేని స్వయం బాబురావు కావచ్చు, ఎవరికైనా మా హెచ్చరిక ఒకటే, ఏదైనా ఉంటే మీ డిమాండ్ రాజ్యాంగ పరంగా, కోర్టుల పరంగా, న్యాయస్థానాల పరంగా మీ హక్కుల పరిరక్షణ కోసం మీరు ప్రయత్నం చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ గిరిజన లంబాడీలకు అవమానపరిచే విధంగా, గిరిజన లంబాడి సమాజాన్ని రెచ్చగొట్టి విద్వేషపూర్వకమైన ప్రసంగాలు చేసి తమ రాజకీయంగా లబ్ధి పొందాలని కనుక కుట్ర చేస్తే భవిష్యత్తులో మీకు గుణపాఠం చెప్పడానికి ఉస్మానియా యూనివర్సిటీ పులి లాంటి ఉద్యమకారులందరూ ఏకమైరని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. రాజ్యాంగం మమ్మల్ని 1976లో ఎస్టీలుగా గుర్తించడం జరిగింది. అదే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం